భర్త పేరు బుల్లికోటయ్య. వీరు గుడిపూడి సత్తెనపల్లి నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె కుమారుడు ఉన్నారు. వారి కుమారుడు పేరు మాణిక్యరావు. తనకి లివర్కి కామెర్లు వచ్చాయి. డాక్టర్లు చూసి తన పరిస్థితి అయితే చెప్పలేము, పూర్తిగా నయం అవుతుందో లేదో అని కూడా చెప్పారు. 6 నెలలు గడిచాకే తన పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పగలుగుతామని వారు అలా అనుకున్నప్పుడు వారు బిడ్డ పరిస్థితి చూసి వారు దిగులు పడుతూ ఉండగా ఇక్కడ తైలాభిషేకం గురించి విని తైలాభిషేకానికి గుంటూరు వచ్చి దైవజనులతో వారి కుమారుడు విషయమే వారు ప్రార్థన చేయించుకోగా ఆయన దైవజనులు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశారు. చేసి దేవుడు నీ కుమారుడిని స్వస్థపరుస్తాడు, ఈ ప్రార్థన తైలం తీసుకెళ్ళి ప్రతిరోజు కుమారుడికి రాయమని దైవజనులు చెప్పినప్పుడు వారు దైవజనులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి వారు రోజు ప్రార్థన చేసుకున్న తైలం రాసినప్పుడు దేవుడైతే తన కుమారుడికి ఆరోగ్యం ఇచ్చాడని, లివర్కి ఉన్న సమస్య అయితే దేవుడు స్వస్థపరిచాడని వారు చెప్తూ ఉన్నారు. 6 నెలలు దాటాక ఏ విషయం చెప్తారన్న డాక్టర్స్ ఎటువంటి మందులు అవసరం లేదు, పూర్తిగా నయమైంది మీ కుమారుడికని చెప్పడం జరిగిందండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.